హలో నేను మీ డాక్టర్ ఐశ్వర్య క్రౌన్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ నుంచి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత అయ్యే ట్రామాటిక్ షాక్ లాస్ గురించి మాట్లాడుకుందాము. సో, ట్రామాటిక్ షాక్ లాస్ అంటే మనం వెనకాల నుంచి డోనర్ ఏరియా నుంచి తీసుకొచ్చి ముందు రెసిపియంట్ ఏరియాలో ప్లేస్ చేస్తాం కదా! సో, మనం ప్లేస్ చేసిన హెయిర్ కాకుండా అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఉంటుందో రెసిపియంట్ ఏరియాలో అది షెడ్ ఆఫ్ అవ్వటం. పోస్ట్ ద హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్ అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న హెయిర్ మనం పెట్టినవి కాకుండా మిగతావి షెడ్ అవ్వటాన్ని ట్రామాటిక్ షాక్ లాస్ అని అంటామనమాట. సో, ఇది జరగటానికి గల కారణాలేంటి? అంటే రీజన్స్ ఏంటి అని మనం చూస్తే అయితే ఎడిమా అంటే ఆ ఏరియాలో కొంతవరకు ట్యూమిసన్స్ అంటే అనెస్థీషియా అండ్ సెలైన్ సొల్యూషన్ కలిపి ఇవ్వటము ఆర్ ఇవన్నీ చేయటం వల్ల కొంత ఎడిమా గానీ, లేకపోతే అక్కడ కొంచెం ఒకవేళ ఇన్‌ఫ్లమేషన్ లాంటిది అవ్వటం జరగడం గానీ, స్లిట్స్ అంటే మనము వెనకాల హెయిర్ తీసుకొచ్చి డోనర్ ఏరియా నుంచి ముందు రెసిపియంట్ ఏరియాలో పెట్టడానికి మనం చిన్న స్లిట్స్ లాంటివి పెట్టుకుంటాం కదా! ముందే రెసిపియంట్ ఏరియాలో. అలా పెట్టినప్పుడు కూడా కొంతవరకు బ్లడ్ సప్లై అడ్జసెంట్ హెయిర్‌కి కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందనమాట. అయితే భయపడాల్సిందేమీ లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ టెంపరరీ థింగ్. అంటే మళ్ళీ అక్కడ బ్లడ్ సప్లై అనేది రీగెయిన్ అవుతుంది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద హెయిర్ ఒక 2-3 మంత్స్‌లో మళ్ళీ అక్కడ రీగ్రో అయిపోతుందనమాట. అంటే నెక్స్ట్ సైకిల్ కల్లా హెయిర్ అక్కడ రావటం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని ప్రివెంటివ్‌గా అది ఎక్సెసివ్‌గా అవ్వకుండా చేయడానికి మీ సర్జన్ చెప్పిన జాగ్రత్తలనేవి ఫాలో అవ్వటం మీరు చేస్తుంటే గనక మనం దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. మినాక్సిల్ లాంటివేమన్నా అప్లై చేయాలి మీరు ఏ రోజు నుంచి అప్లై చేయమంటే ఆ రోజు నుంచి కరెక్ట్‌గా ఫాలో అవ్వటం ఒకటి. అండ్ అవసరమైతే మీకు ఫినాస్టైడ్ వాడమని కూడా చెప్తారు. సో, అలాంటి కేసెస్‌లో ఫినాస్టైడ్ వాడడం కూడా చేయాలి. ఇవన్నీ చేయటం వల్ల మనము ట్రామాటిక్ షాక్ లాస్‌ని తగ్గించుకోవచ్చనమాట. అలాగే రిసర్చ్‌లో చాలా రిజల్ట్స్ చూపించకపోయినా ఒక ఎక్స్‌టెంట్ వరకు పీఆర్‌పీస్, జీఎఫ్‌సీస్ లాంటివి కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఒక 1 మంత్‌కి కానీ, ఒక 40 డేస్ ఆ టైమ్ పీరియడ్‌లో చేసుకోవడం స్టార్ట్ చేయడం. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రామాటిక్ షాక్ లాస్ అయ్యి ఒకవేళ హెయిర్ లాస్ అయిపోయినా కూడా మాక్సిమం అమౌంట్ ఆఫ్ హెయిర్‌ని మనం ట్రిగ్గర్ చేసుకోవడానికి అంటే వాటిని డార్మెన్సీలోకి వెళ్ళిపోకుండా మళ్ళీ రీగ్రోత్‌కి ఆర్ గ్రోత్ సైకిల్‌లోకి పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ట్రామాటిక్ షాక్ లాస్ గురించి మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మీకు ఇంకా మరేదైనా తెలుసుకోవాలనున్నా లేదా మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని అనుకుంటున్నారా? విజిట్ అస్ ఎట్ క్రౌన్ ఎస్థెటిక్ సొల్యూషన్స్.